అందరికీ హాయ్. నేను మీ శ్రీని మాస్టారు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ ఎంట్రన్స్ టెస్ట్లో 6థ్లోకి అలాగే ఇంటర్మీడియట్లోకి అదేవిధంగా 9th క్లాస్లోకి సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఆ స్టూడెంట్స్కి ముందుగా కంగ్రాచులేషన్స్. అయితే ఎవరైతే స్టూడెంట్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం కోసం కొన్ని సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటి వరకు కనుక మీరు రిజల్ట్ అనేది చూసుకోలేనట్లయితే ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి లింక్ని ఓపెన్ చేసుకుని మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుని మీరు ఏ స్కూల్కి అయితే సెలెక్ట్ అయ్యారో అంటే ఏ ఏరియాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్కి సెలెక్ట్ అయ్యారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి మీరు ఈ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అన్నట్లయితే ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్గా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండేటువంటి ఏ డాక్యుమెంట్ అన్నా, లైక్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇలాంటిది అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద కండిషన్స్ ఆఫ్ ఎన్విసి అన్నాడు. అంటే ఏదైతే నవోదయకి సెలెక్ట్ అయినటువంటి ఏదైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఆ సెలెక్ట్ అయ్యేటువంటి ప్రూఫ్ అనేది ఒకటి చూపించాలంటే మీరు రిజల్ట్ చెక్ చేసుకుంటారు కదా, ఆ టైంలో మనకి కంగ్రాచులేషన్స్ ఎలిజిబుల్ ఫర్ జవహర్ నవోదయ అని వస్తుంది కదా, సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి అది మీరు ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. మూడోది ఏంటి అంటే వచ్చేసరికి 3rd క్లాస్ 4th క్లాస్ అండ్ 5th క్లాస్ ఎవరైతే అంటే 6థ్లోకి ఎంట్రన్స్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ 3rd 4th 5th ఉండేటువంటి రూరల్ సర్టిఫికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్సీ సర్టిఫికేట్ని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6th వచ్చేసరికి సర్టిఫికేట్ బై ద హెడ్ మాస్టర్. ఈ 3rd 4th 5th ఉండేటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంది. ఇన్ కేసు వాళ్ళు 9th క్లాస్ స్టూడెంట్స్ అంటే 9th క్లాస్ సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ 3-4 ఇయర్స్ తాలూకా స్టడీ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 7th వచ్చేసరికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే 8th వచ్చేసరికి అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే 9th వచ్చేసరికి డిజేబిలిటీ సర్టిఫికేట్. ఒకవేళ స్టూడెంట్ డిజేబుల్డ్ పర్సన్ అయినట్లయితే ఈ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఒకవేళ SC/ST స్టూడెంట్స్ అయినట్లయితే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అదే OBCగా మనం చెప్పుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పైన చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మీరు ఏ స్కూల్కి అయితే ఏ నవోదయ స్కూల్కి అయితే సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఆ ఏరియా స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి మీరు ఈ సర్టిఫికేట్ని అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఓకే చేసినట్లయితే మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఏదైతే ప్రీవియస్ స్కూల్లో చదువున్నారో ఆ స్కూల్లోకి వెళ్ళి మీరు టీసీ తీసుకొని టీసీని కొద్ది రోజుల తర్వాత మీరు ఏదైతే నవోదయ స్కూల్కి జాయిన్ అవ్వాలనుకున్నారో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్షన్ అయిన స్టూడెంట్స్కి ఈ రకమైనటువంటి డాక్యుమెంట్స్ని ముందుగానే తల్లిదండ్రులు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది.